2025 ఇంకా ఎంతో దూరంలో లేదు కదా. కేవలం 2 రోజుల్లో న్యూ ఇయర్ హంగామా హడావిడి అంతా మొదలైపోతుంది. సో పార్టీ ప్లానింగ్ అప్పుడే ప్రతి ఇంట్లో స్టార్ట్ అయి ఉంటుంది కదా. అలానే మా పొలిటికోస్ రివైండ్ 2024 సిరీస్లో భాగంగా ఈసారి ఈ 2024 ఏడాదిలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా ఏంటో ఒక లుక్ వేసేద్దామా. ఫస్ట్ ప్లేస్లో ఎలాగైనా సరే మన ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఉండనే ఉందిగా. మరి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద 1,705 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కల్కి 2 సినిమా, అదే 2898 ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా మొత్తంగా 1,200 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక నెక్స్ట్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ థర్డ్ ప్లేస్లో ఉంది. అంతేకాదు ఈ సినిమా 874.58 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఈ 2024లో రిలీజ్ అయిన హిందీ సినిమాల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందండోయ్. ఇక నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా, అలాగే తలపతి విజయ్ గోట్ సినిమాలు 4 మరియు 5 స్థానాల్లో ఉన్నాయండి. ఇక దేవరా విషయానికి వస్తే 521 కోట్ల రూపాయలు, అలాగే విజయ్ గోట్ సినిమా 456 కోట్ల కలెక్షన్స్ని వసూలు చేశాయి. ఇక నెక్స్ట్ ఈ జాబితాలో రీసెంట్గా రిలీజ్ అయిన బూల్ బూలయ్యా 2 417.51 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి, ఇక నెక్స్ట్ మన అజయ్ దేవగన్ సింగం అగైన్ 389.64 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ జాబితాలో ఫైటర్ 344.46 కోట్లు, ఇక మన అమరన్ సినిమా 335 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి వరుస లైన్లో ఉన్నాయి. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తేజ సజ్జా హనుమాన్ సినిమా. ఈ సినిమా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి 10వ స్థానంలో ఉందండోయ్. ముఖ్యంగా టాప్ 10 గ్రాసర్స్లో 4 తెలుగు సినిమాలే ఉండటం చాలా చాలా పెద్ద విషయం. ఈ జాబితాలో ఇంకా 4 హిందీ సినిమాలు, 2 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్, ఇక జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, గేమ్ చేంజర్, కూలీ మరియు థగ్ లైఫ్ వంటి పాన్ ఇండియా చలనచిత్రాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ రికార్డ్స్ని నెక్స్ట్ ఇయర్ అవి ఖచ్చితంగా బ్రేక్ చేస్తాయా, అవునా కాదా కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.